గులాబీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా హస్తం పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం దిశగా ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉండగా వరుసగా కారు ఎమ్మెల్యేల చేరికల పట్ల కాంగ్రెస్ పార్టీలో విభేదాలు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిని రగిలిస్తున్నాయి. 20 ఏళ్లుగా పార్టీ బలోపేతానికి పనిచేసిన తమను కాదని కారు ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తమకు అన్యాయం చేయడమేనని నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో కొనసాగాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిందేనంటూ ఆ పార్టీ సీనియర్ నేతలు నియోజకవర్గ స్థాయి నేతలకు నచ్చజెబుతున్నారు. అయినా కొంతమంది నాయకులు ఆందోళనకు సిద్ధపడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి సంబంధిత నాయకులతో మాట్లాడి పార్టీ నాయకులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ గెలిచిన సీట్లలో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 18 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో ఇప్పటి వరకు 3 కాంగ్రెస్ లో చేరారు. మరో 6 ఎమ్మెల్యేలు రేపో మాపో చేరడానికి సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి కూడా చేరేందుకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు. గులాబీ ఎమ్మెల్యేల చేరికలతో సంబంధిత నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవులన్న వస్తాయని ఆశతో ఉన్నారు. కానీ వారు కాంగ్రెస్ లో చేరడంతో సంబంధిత నియోజకవర్గాల్లో తమ పాత్ర ఉండదని ఎమ్మెల్యేలు వారి అనుచరులకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కాంగ్రెస్ లో చేరడంతో ఆయనపై పోటీ చేసి ఓడిన విజయారెడ్డి మండిపడ్డారు. దీంతో తగిన న్యాయం చేస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 282 ఓట్లతో ఓడిపోయిన భీమ్ భరత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన్ను సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. యాదయ్యతో స్థానిక కాంగ్రెస్ నేతలు పెద్దగా కలవడం లేదు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలే ఆయనతో ఉంటున్నారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. ఇక్కడ కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది. షేర్లింగపల్లితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.